బయట ఉన్న ఆడియన్స్ ఆదిత్య ఓం గారు మీ ఉండే బిహేవియర్ని చూసి కొంతమంది అరే చాలా మంచోరు ఇష్టపడిన ఆడియన్స్ కొంతమంది ఉన్నారు. అంటే ప్రతి సీజన్ ఫాలో అయిన ఆడియన్స్ అరే ఆదిత్య ఓం ఏం చేయట్లేదు, ఖాళీగా కూర్చుంటున్నారు, అలా నిద్రపోతూ ఉంటారు, లేకపోతే ఏదో చేస్తూ ఉంటారు అని చెప్పి కొన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ అని అంటుంటారు. అంటే ఇక్కడ మీ మంచితనం మీ పనికి రాలేదు యాక్చువల్లీ హౌస్లో. మీరు డల్గా ఉండడం, కూర్చోవడమే అది ఉన్నది. అంటే ఎందుకు మీరు యాక్టివ్గా ఉండకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా హౌస్లో? యాక్టివ్ అంటే నేను టాస్క్లో యాక్టివ్గానే ఉన్నాను, కానీ ఒకటి చెప్తున్నాను, ఇక్కడ ఏం జరిగింది, ఒక రియాలిటీ అండ్ ఎక్స్పెక్టేషన్ మధ్య ఎప్పుడైనా ఒక గ్యాప్ ఉంటుంది. ఓకే, సో మనము ఒక ఆర్టిస్ట్ గురించి మాకు కొంచెం ముందు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఓకే సినిమాలో మంచి సినిమాలో మంచి యాక్టివ్గా ఉన్నాడు, చేసిన సినిమాలో చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు, సో సేమ్ ఎనర్జీ, సేమ్ యాక్టివిటీ, సేమ్ ఒక బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్లో కూడా ఇస్తారని అట్లాంటి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది, దాంట్లో డౌట్ లేదు. కానీ రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్ ఇస్ వేరు. మేము సినిమాలో ఒక క్యారెక్టర్, డైరెక్టర్, రైటర్ ఒక క్యారెక్టర్ రాస్తారు, ఆ క్యారెక్టర్ గురించి వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు, ఈ క్యారెక్టర్కి ఇలా చేయాలి. సో దట్ ఈస్ మై స్కిల్ అండ్ దట్ ఈస్ మై ఆర్ట్, బట్ దట్ ఈస్ నాట్ మై రియల్ సెల్ఫ్. మై రియల్ సెల్ఫ్ ఈస్ వాట్ యూ సీ ఇన్ బిగ్ బాస్. అది రియల్. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ మధ్య ఉన్న గ్యాప్ ఆడియన్స్ మైండ్లో ఉంది. అంటే ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మిమ్మల్ని ఫేక్ కూడా అన్నారు, ఫేక్గా ఉంటున్నారు, ఒక మాస్క్ వేసుకొని ఉంటున్నారు. మాస్క్ వేసుకొని అంటే ఒక పర్సన్ అంటే మీతో మాట్లాడినప్పుడు నేను 2 hours మాస్క్ వేసుకోవచ్చు, కానీ 35 days మాస్క్ వేసుకోవడం ఏంటి అక్కడ అందరికీ తెలుస్తుంది కదా. కానీ నేను బయటికి వచ్చినప్పుడు కూడా లోపల ఉన్న ఒక పర్సన్ కూడా చెప్పలేదు ఆయన మాస్క్ వేసుకున్నాడు. నేను బయటికి వచ్చిన తర్వాత ఒక రీల్ చూశాను, ఆ రీల్లో యష్మి నా గురించి చాలా సూపర్గా మాట్లాడుతుంది. అవును. సో అంటే నేను మాస్క్ వేసుకున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది కదా ఆయన మాస్క్లో ఉన్నారు, ఆయన ఇదితో ఉన్నారు. ఇంకోటి ఓన్లీ మాత్రం దాంట్లో కాదు, మా సొసైటీలో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ బ్రదర్ దట్ ఒక గుడ్ పర్సన్లో మేము బ్యాడ్ క్వాలిటీస్ ఈజీగా మాకు గుడ్ పర్సన్ అంటే 100% ఫేక్, ఒక బ్యాడ్ పర్సన్కి మేము 100 chances ఇస్తాను. ఒక బ్యాడ్ పర్సన్ 100 తప్పులు చేసినా కూడా మేము దాంట్లో ఒక ఈ గుడ్నెస్ ఉంది కదా దాంట్లో మర్చిపోండి, క్షమించండి. కానీ ఒక మంచి పర్సన్ ఒక్క తప్పు చేస్తే లైఫ్ లాంగ్ అయిపోయి. సో అది కూడా ఒక ఆలోచన ఉంది సొసైటీలో. సో ఐ కెనాట్ ఫుల్ఫిల్ దాట్. కానీ ఆ ఏజ్ గ్యాప్ కూడా ఆ ఫ్యాక్టర్ కూడా అక్కడ నాకు అనిపించింది. ఆ ఏజ్ గ్యాప్ వల్ల నాకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు, అండ్ రెస్పెక్ట్ ఇచ్చేసి నాకు చాలా స్వీట్గా అన్నవద్దు అన్న ఈ ఆట నబీల్ గెలవాలి, కానీ ఈ ఆట నేను విష్ణుప్రియకి పంపిస్తాను అన్నవద్దు ఇట్లాంటి చెప్పాడు. సో అట్లాంటి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మేము ఎందుకు గొడవ పడాలి, అది అవసరం కూడా లేదు నాకు. సో అది కూడా చూసిన వాళ్ళకి కూడా అది సరిగా అది ఇట్ విల్ నాట్ లుక్ గుడ్ అనుకోండి. జస్ట్ అంటే నైనికా 23-year-old పర్సన్, నేను 45+. సో ఆల్మోస్ట్ నా డాటర్ ఏజ్లో ఉంది. సో నేను నైనికా మీద ఫైర్ చేస్తే, నైనికా మీద ఏదైనా అట్లాంటివి చేస్తే ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది? దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ దట్ ఈస్ నాట్ మీ ఆల్సో. నేను సహజంగా కూడా అట్లాంటి లేదు, న్యాచురల్గా నేను అట్లాంటివి ఉన్నాను. అవతల వాళ్ళు గొడవ మీద నేను దిగను అస్సలు. ఎందుకంటే అక్కడ ఉన్న చిన్న పిల్లలు కాదు కదా వాళ్ళు, దే ఆర్ సెలబ్రిటీస్. 28, 29 వాళ్ళు ఫాదర్స్, వాళ్ళు హస్బెండ్స్, వాళ్ళు సిస్టర్స్ అందరూ ఏదో సాధించేసి ఏదో సంపాదించేసి అక్కడికి వచ్చారు. సో నేను ఎవరు వాళ్ళకి చెప్పడానికి? చెప్పాలి. అది నాకు తర్వాత చాలా లేట్ క్లిక్ అయింది. ఇదే ఈ గేమ్. అసలు బిగ్ బాస్ మీరు చూడరా? ఏ సీజన్, ఏ లాంగ్వేజ్? బ్రదర్ నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, నాకు బిగ్ బాస్ కి వెళ్ళాల్సింది, నేను వాళ్ళకి చెప్పాను, నేను నా తరపున వాళ్ళని అప్రోచ్ చేశాను. స్టార్టింగ్ వాళ్ళు నాకు అప్రోచ్ చేయలేదు, స్టార్టింగ్ నేనే అప్రోచ్ చేశాను. కానీ బిగ్ బాస్ నేను పెద్దగా చూడలేదు, ఎందుకంటే ఐఎమ్ సినిమా పర్సన్. నాకు టైం దొరికినప్పుడు నేను నెట్ఫ్లిక్స్ చూస్తాను, ప్రైమ్ చూస్తాను. అండ్ బిగ్ బాస్కి ఆడియన్స్ కూడా ఇప్పుడు నాకు తెలిసింది ఫ్యామిలీ ఆడియన్స్. బయటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది బిగ్ బాస్ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలా లేడీస్ నాకు రికగ్నైజ్ చేస్తున్నారు బయటికి వచ్చిన తర్వాత. ముఖ్యంగా 30 to 50 ఏజ్ గ్రూప్ లేడీస్ చాలా చెప్తున్నారు మంచిగా. అండ్ ఈరోజు నేను బండిలో వచ్చినప్పుడు కూడా చాలా మంది లేడీస్ వేవ్ చేస్తున్నారు. సో నాకు అర్థమైంది ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్. మిస్ అయిపోయిన అనుకుంటున్నారా ఈ ఆడియన్స్ చూసాక? ఏమి ఇంకా చాలా అవకాశాలు వస్తాయి 100%, దాంట్లో డౌట్ లేదు. మీ కోపం రాదా? మీ కోపాన్ని మీరు ఆపుకుంటారా? కోపం అంటే మేము హ్యూమన్స్ కదా అందరూ.
అంటే కోపం అందరికీ వస్తుంది, అందరికీ ఉంటుంది. బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఆ హ్యూమన్ బీయింగ్స్ లో ప్రతి రూపం, ప్రతి రంగాలు అన్నీ ఉన్నాయి కదా, ప్రతి షేడ్స్ ఉన్నాయి ఒక హ్యూమన్ బీయింగ్ లో. కానీ ఆ కోపంకి ఎలా వాడాలి, ఎందుకంటే కోపం అనేది ఓన్లీ మాత్రం కోపం కాదు, అది మన చేతిలో ఉన్న ఒక వెపన్. మనకి దేవుడు ఇచ్చిన ఒక పవర్. ఆ కోపంకి సరిగా ప్లేస్లో సరిగా టైంలో ఉన్నప్పుడు పెట్టుకోవాలి. అనవసరంగా ఎందుకు కోపం? అనవసరంగా చేస్తే ఐ విల్ బి అన్యాచురల్. ఒక కాఫీ కోసం నాకు ఎప్పుడైనా కోపం రాదు. మీరు నాకు కాఫీ ఇచ్చినా కూడా, కాఫీ ఇవ్వకపోయినా కూడా నాకు కోపం రాదు. మీరు నాకు డోసా ఇవ్వకపోయినా కూడా నాకు కోపం రాదు. సో దట్ ఈస్ నాట్ మీ. అంటే కానీ మీరు కూడా పాత కంటెస్టెంట్స్, మీకు ఈ మ్యాటర్ తెలుసు. వాళ్ళు చాలా అక్కడ కావాల్సింది కూడా వాళ్ళు కంటెంట్ ఇవ్వడం కోసం చిన్న గొడవలు చేస్తారు. చిన్న మ్యాటర్, డస్ట్బిన్ మ్యాటర్, ప్రెషర్ కుక్కర్ మ్యాటర్, ఫలానా మ్యాటర్, ఈ మ్యాటర్, ఆ మ్యాటర్. అస్సలు ఐఎమ్ నాట్ దాట్ బ్రదర్. అది నా వల్ల కాదు. బజ్ లో కూడా మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే మీకు ఏమనిపించలేదా? పోస్ట్ అంటే నో ప్రాబ్లం అంబాటి అర్జున్ గారు, నో ప్రాబ్లం. నేను అర్జున్కి కూడా అదే చెప్పాను, మీకు కూడా అదే చెప్తున్నాను. దిస్ ఈస్ మీ బ్రదర్, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. అంటే ఐ కెనాట్ బీ అకార్డింగ్ టు అదర్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్. ఆఫ్ కోర్స్ మీరు ఫ్యాన్గా మీకు ఎక్స్పెక్టేషన్ ఉంది. అర్జున్ కూడా నాకు చాలా మెల్లగా, చాలా సాఫ్ట్గా చెప్పాడు, అన్న ఒక ఫ్యాన్గా నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది, కనీసం మీరు ఇక్కడ ఒక్కసారి 2 minutes తిట్టండి మణికంఠ, కనీసం ఇక్కడ ఒక పర్సన్కి 2 minutes తిట్టండి, మాకు కూడా చూడాల్సింది ఉంది మీలో ఫైర్. ఫైర్ అంటే ఓన్లీ మాత్రం ఇది కాదు, ఫైర్ అంటే చాలా ఫైర్ ఉంది. కానీ ఆ మ్యాన్ సెలెక్ట్స్ హిస్ ఓన్ ఫైట్స్. ఈ బిగ్ బాస్ అంటే ఒకప్పుడు వరకు ఆదిత్య ఓం గారు అంటే రెస్పెక్ట్ ఉండేది, మీరు చేసిన మూవీస్కి కానీ మీకు కానీ రెస్పెక్ట్. ఈ బిగ్ బాస్లోకి వెళ్ళాక మీరు ఎక్కడో చిన్న చూపు అయిపోయింది, లైక్ ఆ కంటెస్టెంట్లకి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మిమ్మల్ని మాటలనే ఇది అసలు యాక్చువల్లీ మీరు అది కాదు. లైక్ అంటే మీరు అన్ని మాటలు పడాల్సిన అవసరం మీకు లేదు, కానీ ఎందుకు అని అంటున్నా. కంటెస్టెంట్స్ తరపున అంటే వాళ్ళు కంటెస్టెంట్స్ కదా, నేను వాళ్ళకి కాంపిటీటర్ కదా, సో నేను వాళ్ళకి పోటీ కదా. సో అలాగే వాళ్ళు ఇట్లాంటి మాట్లాడచ్చు దాంట్లో. నేను ఒక్కసారి సోనియా గారు కూడా చెప్పాను, నేను ఒక క్లిప్ చూశాను, నేను సోనియా గారికి చెప్పాను, మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఉంటే మీ గేమ్ మీకు అది అనిపిస్తే మీరు నన్ను నామినేట్ చేయండి, నేను గట్టిగా డిఫెన్స్ చేస్తా. నేనే వెళ్ళి యాక్చువల్గా చాలాసార్లు వాళ్ళ దగ్గర వెళ్ళి నేను చెప్పాను, ఇది ఒక గేమ్, ఇక్కడ మీరు రెస్పెక్ట్ పెట్టకండి, ఎప్పుడైనా మీకు ఆ ఫీల్ అయితే మీరు నన్ను నామినేట్ చేయండి, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఒక్కటే మాత్రం, మనం నేషనల్ టెలివిజన్లో ఉన్నాను, మీరు బిలో ద బెల్ట్ హిట్ చేయకండి. బిలో ద బెల్ట్ హిట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. బిలో ద బెల్ట్ అంటే అనవసరంగా అంటే పదాలు కానీ అనవసరంగా ఏదో ట్యాగ్స్ అక్కడ చాలా జరిగింది. అవును, మిమ్మల్ని అదే నిఖిల్ కూడా అన్నది జరిగింది, ఆయనతో కూర్చుంటే తల తినేస్తాడు రా బాబు, లైక్ అలాంటి మాటలు మీకు అవసరం లేదు కదా సార్, మీకు పడాల్సిన అవసరం లేదు కదా. నిఖిల్ అట్లాంటి చెప్పాను, నేను చూడలేదు. కానీ నిఖిల్తో నాకు పెద్దగా బాండింగ్ అవ్వలేదు అక్కడ, పెద్దగా ఏమీ బాండింగ్ అవ్వలేదు. సో ఒక ఓన్లీ మాత్రం మేము కూర్చుని 2 minutes కూడా మాట్లాడలేదు ఒక నెలలో. కానీ మేబీ అట్లాంటి నిఖిల్ అన్నారు, అది దట్ ఈస్ నిఖిల్స్ పర్స్పెక్టివ్, అండ్ మేబీ అట్లాంటి ఆయనకి ఫీల్ అయింది. సో డెఫినెట్లీ నేను చెప్పాను కదా, అక్కడ ఒక గ్రూప్ లాంటి వాళ్ళు వెళ్ళారు, గ్రూప్స్ ఉన్నాయి కదా. 100% ఆ సీరియల్ బ్యాచ్ 100% వాళ్ళు గట్టిగా ఒక గ్రూప్ లాంటి ప్లే చేస్తున్నారు. ఇదే గ్రూప్ వీళ్ళు హౌస్ లో ఈ కంటెస్టెంట్సే మిమ్మల్ని బయటికి పంపించేశారు, లైక్ మిమ్మల్ని ఆడనివ్వకుండా కానీ లేకపోతే అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది అంతేనా? నిజం? అది నిజమే. మిమ్మల్ని ఆడనివ్వలేదా వాళ్ళు? కరెక్ట్గా అవకాశం ఇవ్వలేదు, కరెక్ట్గా. ఎందుకంటే ఈసారి క్లాన్ ప్రకారంగా నడిచింది. సో క్లాన్ చీఫ్ లో చాలా పవర్ ఉంది అక్కడ. క్లాన్ చీఫే పంపిస్తారు, మీరు ఈ ఆటకి వెళ్ళండి, మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, మీరు క్లీనింగ్ డిపార్ట్మెంట్ మీరు. సో మేము ఒక లాయల్ క్లాన్ మెంబర్ లాంటి మేము ఫాలో చేసాం. మరి మీరే చీఫ్ కావడానికి ట్రై చేయొచ్చు కదా. నేను చీఫ్ కావడానికి ట్రై చేసినప్పుడు నేను బయటికి వచ్చాను. అదే ఆడే నీకు ట్రై చేసినప్పుడు వచ్చేసారు. అంటే 5 వారాలు ఉంది కదా, 5 వారాలు అంటే ఫస్ట్ వారాలు ఓన్లీ మాత్రం నిఖిల్ చేతికి ఆ పవర్ వెళ్ళింది. సో నిఖిల్ చేతికి పవర్ వెళ్ళింది, నిఖిల్ అపాయింటెడ్ యష్మి ఒక 2 వారాలు ఆడింది. సో ఆ తర్వాత ఆ ఏజ్ గ్యాప్ వల్ల అది సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. సో అది జే లెవెల్లోకి అయిపోయాను. దాంట్లో ఐ ఎక్సెప్ట్ దాట్. హ్యాపీయా 5 weeks? సూపర్ హ్యాపీ. బయటికి వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ. లోపల మీకు ఆల్రెడీ తెలుసు, లోపల ఉన్న కండిషన్స్కి అక్కడ ఫుడ్. నాకు మేజర్ ప్రాబ్లం ఏం జరిగింది, ఇక్కడ స్లీపింగ్ ప్రాబ్లం నాకు మేజర్ జరిగింది. ఎందుకంటే రాత్రి నైట్ ఎప్పుడో ఆపుతారు లైట్స్, ఎప్పుడో ఆపుతారు. అది కూడా
లైట్స్ ఆఫ్ అయిన తర్వాత కూడా జోక్ సెషన్స్, ఆటలు పాటలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో అది కూడా నాకు చిన్న ప్రాబ్లం అయింది, ఆ స్లీపింగ్ ప్రాబ్లం వల్ల కొంచెం. అది కూడా వీక్నెస్ అండ్ డల్నెస్. నాకు 7-8 అవర్స్ స్లీప్ కంపల్సరీ. 8 అవర్స్ పక్క పడుకుంటారు. 8 అవర్స్ స్లీప్ కరెక్ట్ లేదు అసలు. 8 అవర్స్ ఇక్కడ 4 అవర్స్, 3 అవర్స్, 5 అవర్స్ వాళ్ళు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు. ఆటలు పాటలు జోక్ సెషన్స్ అన్నీ. ఓన్లీ మాత్రం 12 తర్వాత స్టార్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, మేము అదే చేసాం. చిరాకు వచ్చేదా మీకు? ఆఫ్ కోర్స్ అయింది, కానీ ఓకే. బట్ అదే అంటున్నాను, ఇలాంటి సిచ్యువేషన్స్ అదే మీకు ఒక వాయిస్ రేస్ చేయడానికి మీకు ఒక అవకాశం ఉన్నది. కరెక్ట్. కానీ మీరు దాన్ని యూజ్ చేసుకున్నారు. అది యూజ్ చేయలేదు నేను. నాకు అంత గట్టిగా అనిపించలేదు ఈ మ్యాటర్లో నేను దిగాలి. శేఖర్ భాషా గారు వచ్చేటప్పుడు, అంటే లైక్ శేఖర్ భాషా గారు బయటకు వచ్చే టైంలో యాక్చువల్లీ శేఖర్ భాషా కాదు రావాల్సింది ఆదిత్య ఓము అని అన్నారు. అయ్యో మిస్ అయిపోయారు. కానీ అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ మీరు లాక్కొని వచ్చారంటే ఇది ఎలా సాధ్యం అని. అంటే ఈసారి కూడా నేను జస్ట్ 1 నామినేషన్ వల్ల యష్మి లాస్ట్లో చేసింది నాకు నామినేషన్. అదర్వైజ్ నేను ఇంకా ఒక 2 వారాలు ఆడిన వాళ్ళు. జస్ట్ ఒక 1 నామినేషన్తో మిస్ అయింది. లోపల ఉన్న కంటెస్టెంట్కి ఒక అర్థమైంది. ఫస్ట్ ఏం అర్థమైంది లోపల ఉన్న కంటెస్టెంట్కి, వాళ్ళు నాకు 2 వారాలు నామినేట్ చేయలేదు. ఏం అర్థమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ అ వెరీ లాయల్ మెంబర్, అది అర్థమైంది. సెకండ్, అనవసరంగా మాట్లాడరు. థర్డ్, సీనియారిటీ ప్రొజెక్ట్ చేయరు. నేను సీనియర్ ఉన్నాను ఇది అని ఉన్నాను. సో అట్లాంటి వాళ్ళకి అర్థమైంది. సో ఓన్లీ మాత్రం బికాస్ దే కన్సిడర్డ్ మీ లైక్ దాట్, అజాత్ శత్రు చెప్పొచ్చు. సో ఒక అజాత్ శత్రు లాంటి వాళ్ళు అనుకున్నారు. సో అందుకే అట్లా జరిగింది. కానీ లాస్ట్లో ఏమైంది, లాస్ట్ వారంకి ఏమైంది, అక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ ఫోర్సింగ్గా వాళ్ళు ఫ్రెండ్స్తోనే నామినేట్ చేయాలి ఆర్ ఆదిత్యకి నామినేట్ చేయాలి. సో ఆ టైంలో ప్రేరణ అండ్ యష్మి నన్ను నామినేట్ చేసింది అండ్ ఐఎమ్ హియర్. అదర్వైజ్ ఇంకా 2 వీక్స్ ఆడిన వాళ్ళు ఈజీగా ఇంకా 2 వీక్స్. ఫేస్ మాస్క్ వేసుకొని ఎవరైనా ఆడుతున్నారా హౌస్లో? లైక్ మాస్క్ వేసుకొని ఒక డబుల్ ఫేసెస్తో అంటే ఎవ్వరు లేదు. అంటే నిజంగా పృథ్వీ చాలా అప్ ఫ్రంట్ క్యారెక్టర్, పృథ్వీ నబీల్ చాలా అప్ ఫ్రంట్ క్యారెక్టర్, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాడు. మణికంఠ గురించి అట్లాంటి నేను టాక్ విన్నాను, కానీ నేను చూసినప్పుడు ఈజ్ రియలీ ఎమోషనలీ అన్స్టేబుల్ క్యారెక్టర్. మాస్క్ ఏం లేదు. గేమ్స్ ఆడుతున్నారు, దాంట్లో డౌట్ లేదు. కొంచెం స్ట్రాటజిక్గా నిఖిల్, ప్రేరణ, యష్మి గేమ్స్ ఆడుతున్నారు. కానీ మాస్క్స్ అంతా వాళ్ళు పెట్టలేదు. మేబీ సమ్ గేమ్స్ దే ఆర్ ప్లేయింగ్, ఒక స్ట్రాటజీ రకంగా దే ఆర్ ప్లేయింగ్ సమ్. అంటే రియల్గా లేని పర్సన్, లైక్ వీళ్ళు రియల్గా ఉండట్లేదు అని అనిపించిందా ఎవరినైనా చూసినప్పుడు? మేబీ నిఖిల్కి చెప్పొచ్చు. నిఖిల్కి చెప్పొచ్చు. సోనియా మ్యాటర్లో కూడా మ్యాక్సిమం బ్లేమ్ సోనియాకి వెళ్ళింది. అవును. సో అది కరెక్ట్ కాదు. నాకు కొంచెం అది సోనియా నాకు తిట్టింది కూడా, నామినేట్ కూడా చేసింది. కానీ నేను కొంచెం హర్ట్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నిఖిల్ అండ్ పృథ్వీ దే ఆర్ నాట్ కిడ్స్. సోనియా మ్యానిపులేట్ చేసింది, సోనియా ఇలా చేస్తుంది సోనియా, కానీ వాళ్ళు చిన్న పిల్లలు కాదు కదా, వాళ్ళకి కూడా ఒక ఆలోచన ఉండేది కదా. ఎందుకు ఆ బ్లేమ్ నిఖిల్కి వెళ్ళలేదు, ఎందుకు ఆ బ్లేమ్ పృథ్వీకి వెళ్ళలేదు? దట్ దే ఆర్ గెటింగ్ మ్యానిపులేటెడ్ లైక్ పపెట్స్. సో నిఖిల్కి ఒకే ఒక తప్పు ఏంటంటే హీస్ అ పీపుల్ ప్లీజర్. ఆయన ప్రతి పర్సన్కి ప్లీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ కూడా మాట్లాడతారు, అక్కడ కూడా అప్పుడు ప్రతి మాటలో ఏదో తేడా వస్తుంది. ఇక్కడ చెప్పిన మాటల్లో వేరేది. సో అది నాగార్జున సార్ కూడా ఒకసారి రిమైండ్ చేశారు, నిఖిల్ మీరు నారద లాంటి యాక్ట్ చేస్తున్నారు. నారద అని వర్డ్ యూస్ కూడా నారద. సో అది ఒకే మాత్రం తప్పు. సో అట్లాంటి ప్లే అంటే ఓన్లీ మాత్రం మేబీ నిఖిల్కి, అదర్వైజ్ ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడు మీ దీన్ని సెకండ్ ఛాన్స్ అని అనుకోవచ్చు, లైక్ మనం సెకండ్గా ఇదని అనుకోవచ్చు. దాన్ని మంచిగా యూజ్ చేసుకొని ఇంకా తెలుగు ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మంచి మంచి మూవీస్తో కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటూ ఇంటర్వ్యూకి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కంటెస్టెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు